అనకాపల్లి జిల్లా అనకాపల్లి కీర్తిశేషులు శ్రీ పీల వెంకట జగ్గారావు గారు సంతాప సభ శ్రీ గౌరీ గ్రంథాలయం కమిటీ ఆధ్వర్యంలో శ్రీ గౌరీ గ్రంథాలయంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సంతాప సభకు రాజకీయ నాయకులు, ప్రముఖులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, ఆయన అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ సంతాపం తెలియజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, మాజీ ఎమ్మెల్సీ బుద్దా నాగజగదీష్, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు మాట్లాడుతూ శ్రీ పీల వెంకట జగ్గారావు గారు శ్రీ గౌరీ గ్రంథాలయం అభివృద్ధికి పాల్పడిన వ్యక్తని, అలాగే శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ గా ఎన్నో ఏళ్లుగా పనిచేసి ఆలయ అభివృద్ధికి తోడ్పడ్డారన్నారు. అలాగే ఆయన రాజకీయ అనుభవజ్ఞుడని 1994లో కాంగ్రెస్ పార్టీ నుంచి అనకాపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ కూడా చేశారన్నారు. అదేవిధంగా పీల జగ్గారావు వద్ద పనిచేసిన ఎంతో మంది ఉన్నత స్థానాల్లో కొనసాగుతున్నారన్నారు. అలాగే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ వ్యాపారంలో ఎవరూ చేయలేని విధంగా డేరింగ్ అండ్ డాషింగ్ గా వ్యాపారం చేసి వ్యాపార రంగంలో ప్రథమ స్థానంలో నిలిచారన్నారు. అలాగే ఎంతో మందికి ఉపాధి కల్పించిన మహోన్నతమైన వ్యక్తి పీల జగ్గారావు గారని గుర్తు చేసుకున్నారు. జగ్గారావు గారికి 2 కుమారులు, 2 కుమార్తెలు ఉన్నారు. పెద్ద కోడలు పీల లక్ష్మీ సౌజన్య రాంబాబు వైసీపీ కార్పొరేటర్ గా ప్రస్తుతం పనిచేస్తున్నారన్నారు. అలాగే పీల జగ్గారావు మరణ వార్త తెలిసిన వెంటనే అనకాపల్లితో పాటు జిల్లాలో తదితర ప్రాంతాల నుంచి విచ్చేసిన ఆయన మృతదేహాన్ని సందర్శించి సంతాపం తెలిపి నివాళులు అర్పించారని గుర్తు చేసుకున్నారు. అదేవిధంగా మృతి చెందిన తన భార్య నూకరత్నం పేరిట పీవీజేఆర్ ట్రస్ట్ ద్వారా పేదలకు 6,000 చొప్పున ఆర్థిక సాయం అందజేసిన ఘనత జగ్గారావుకి దక్కుతుందని, ఇప్పటి వరకు సుమారు ఎంతో మందికి అందజేశారన్నారు. అనకాపల్లి పట్టణంలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు జిమ్, స్విమ్మింగ్ పూల్ వంటి వాటిని పట్టణ ప్రజలకు, క్రీడాకారులకు అందుబాటులోనికి తెచ్చేందుకు కృషి చేశారన్నారు. అలాంటి వ్యక్తి మన మధ్యన లేకపోవటం చాలా బాధాకరమైన విషయమని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా ప్రార్థించారు. అలాగే ఆయన బాటలోనే ఆయన కుమారులు కూడా పయనిస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని, ఆపదలో ఉన్నవారికి తన వంతు సాయంతో ప్రతి ఒక్కరిని ఆదుకుంటున్నారన్నారు. ఆయన వ్యాపారం చేశారంటే ఆ వ్యాపారం కొంత మేరకే కాదు, చాలా వరకు కుర్రాళ్ళందరినీ కూడా యూత్ని అతను ఎంకరేజ్ చేసి ఎంకరేజ్ చేశాడు. నేను ఎక్కువ ఉద్యోగం వ్యాపారం చేస్తానంటే నా కోసం 50% ఇది, 50% కుర్రాళ్ళ కోసం చేస్తున్నానని చెప్పేవాడు. వాళ్ళందరినీ కూడా వాళ్ళకి ఏదో ఒక వృత్తి, వాళ్ళని ఉపాధి కల్పించేటువంటి ఉద్దేశంతో మరి దీన్ని ఈ వృత్తిని కొనసాగిస్తున్నాను, లేకపోతే నాకు అంత అవసరం లేదు అని చెప్పడం జరిగింది. మరి ఇక్కడే కాదు, శ్రీకాకుళం దగ్గర నుంచి అవే నక్సలైట్ మూమెంట్ ఉండేది. చాలా ఎండలో ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు నక్సలైట్ మూమెంట్ శ్రీకాకుళం జిల్లాలో చాలా విపరీతంగా ఉండేది. అటువంటి అయినప్పుడు కూడా ఆ వ్యాపారాన్ని కొన్నటువంటి వాళ్ళతో చేసి అనేక ఒడిదుడుకులు, ఈవెన్ నక్సలైట్స్తో కూడా ఆయన మాట్లాడుకొని సత్సంబంధాలు పెట్టుకుని దగ్గర మంచోడలే ఇబ్బంది పెట్టకూడదు అనేటువంటి భావాన్ని వాళ్ళు కల్పించి మరీ వ్యాపారం చేసేటువంటి పరిస్థితి ఉండేది. అలానే ఇక్కడ చూస్తే గ్రంథాలయం సుబ్రహ్మణ్యం గారి పేరు పెడతాము, నేను దీన్ని రెనోవేట్ చేశాను, నువ్వు వచ్చి ఇనాగ్రేట్ చేయగలవు అని అంటే నేను వచ్చి దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఈ విధంగా అన్ని విధాలా కూడా ఒక రంగం కాదు, అన్ని రంగాల్లోనూ కూడా ఈ సేవా దృక్పథం అనేటువంటిది ఆయనలో ఉండడం జరిగింది. ఈ గారి సంతాపం అందరికీ కూడా నమస్కారం. ఈ గౌరీ గ్రంథాలయం వారు ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఎక్కువగా చాలా మంది వక్తలు జగ్గారావు గారి గురించి మాట్లాడారు. నేనైతే ఆయన గురించి ఏమనుకున్నానంటే డబ్బు సంపాదించే చాలా మంది ఉంటారు. ఆ విషయంలో గవర్నమెంట్ విషయంలో కూడా 5 మంది చాలా మంది ఉన్నారు. నేను 2090లో నూకాంపేట చైర్మన్ అయినప్పుడు కొద్ది సొంత డబ్బులు కూడా వెచ్చించి అప్పటికి ఆదాయం తక్కువ ఉన్న దేవాలయానికి ఆ రోజులో
ఆ బిల్డింగ్ అంతా కన్స్ట్రక్షన్ చేసి 4 రోజులు అయ్యింది. రోజు చాలా అయింది. ఫస్ట్ మేమందరం నేను మనోహర్ మా అంతకన్నా ముందు జగ్గారెడ్డి చేసినప్పుడు చాలా చిన్న దేవాలయం 60 అపార్ట్మెంట్ అప్పుడు ఫస్ట్ బిల్డింగ్ జగ్గారెడ్డిలోనే కన్స్ట్రక్షన్ అయింది. అంతేకాదు ఆయనకున్న అలవాటు ఏంటంటే 10 మందికి సాయం చేయాలనే ఉత్పాదం చాలా తక్కువ మందిలో ఉంటుంది. నేను వ్యాపార పని మీద వరగలిగిన మొక్కజొన్న దాని మాకు పోలీసు వెళ్తే ఫోన్ చేసేది మయా వరగలు వచ్చానంటే స్టేషన్ కారు చూస్తే మన సంస్థల ఆదరణ చూపించదు. ఆ వరంగల్ జిల్లాలో జగ్గారావు అంటే అక్కడ అందరినీ కూడా పెద్ద పెద్ద పోలీసులు ఉంటారు. వాళ్ళందరూ కూడా చూశారు. మా వ్యాపారస్తులందరూ 10 మందికి ఎక్కడ కూడా కష్టపడితే 10 మందికి సాయం చేసే వ్యక్తి. ₹1 సంపాదిస్తే అందులో ఒక ₹10 ఖర్చు పెడితే ఆ పుణ్యం మాకు ఆ కుటుంబానికి వస్తుందనే మనస్సాంతి కలిగిన వ్యక్తి ఎవరు అంటే పేదవాళ్ళు. మా నాన్న చనిపోయిన తర్వాత నుంచి చాలా ఎక్కువైంది. అప్పట్లో నాన్నతోనే ఎక్కువ. ఆ తర్వాత నుంచి మేము తాతగారితో బాగా అవ్వడం, డైలీ ఆయనతో నైట్ టైం భోజనం చేయడం, పడుకోవడం అలా ఉన్నప్పుడు కూడా ప్రతిరోజు కూడా నాకు కానీ తమ్ముడు కానీ అక్కలు కానీ ఆయన ఎలా ఉండాలి, ఏం చేసేవారు అన్నీ చెప్పేవారు. మేము తాతగారిని త్వరగా కోల్పోవడం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ రోజు కూడా మేము హాస్పిటల్కి తీసుకెళ్లాల్సింది. కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా తాతగా మా అందులో ఎక్స్పెక్ట్ చేసింది. ప్రతిరోజు కూడా ఆయన కష్టపడితే మనం కోరుకునేది చాలా ఎక్కువ కాదు. తాతాజీ నాకు ఇలా రెడ్డి అవ్వాల్సి వచ్చింది, తాతాజీ నాకు బైక్ కావాలంటే కూడా లేదు అన్నారు వెళ్ళని చెప్పి ప్రతిరోజు కూడా నాకు కాల్ చేసి ఎలా ఉన్నది, వర్క్ ఏం నేర్చుకుంటున్నాను చాలా మోటివేట్ చేసేవారు. నిజంగానే నేను మా తాతగారిని కోల్పోతున్నాను, బెస్ట్ ఫ్రెండ్ కోల్పోయాను. నేనైతే అంత ఎక్కువ బాగుంటున్నా మాకు మా తాతగారి మీద నాకు తీరంలో ఎప్పటికీ కూడా ఇక్కడ అందరూ కూడా చాలా అభిమానం చూపిస్తున్నారు. మా తాతగారు మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు ఎక్కడ ఉండాలి, మాకు ఎప్పుడు థ్యాంక్ యూ. నౌకామిగా కష్టపడి చైర్మన్గా ఎక్కువ కాలం పనిచేసింది. 5 ఏళ్ల పాటు పనిచేసింది. గొప్పతనం జగ్గారా గారికి దక్కింది. అదేవిధంగా నేను తెలుసుకున్న జగ్గారా గారు 1951 సెప్టెంబర్ 20వ తారీఖున జన్మించారు. 12 ఏళ్ల వయసులోనే అతను చదువుకి స్వస్తి చెప్పారు. అనంతరం ఇంటి అత్యంత దారిద్ర్యమైన దిగువన అల్పాదాయ వర్గాలకు చెందిన వ్యక్తిగా జీవనం సాగించారు చాలా పేదరికంలో. అలాంటి వ్యక్తి 12వ సంవత్సరంలో కుటుంబ పోషణాన్ని భారంతో ఉండడంతో చదువుకు స్వస్తి చెప్పి ఒక సైకిల్ షాప్ పెట్టడం జరిగింది. అది 1976లో అగ్ని ప్రమాదం సంభవిస్తే కాలిపోయింది. తర్వాత నిరుత్సాహపడకుండా కొద్ది రోజులు గడిచిన తర్వాత ఒక ఎరువు షాపులో పనికి వెళ్ళారు. తర్వాత చిన్న ఎరువు షాప్ పెట్టారు. దినదిన ప్రవర్తమానమై వెలుగొందారు. తర్వాత తెలిసిన జగ్గారా గారు అందరికీ తెలిసింది. అలాంటి వ్యక్తి మాడుగుల నియోజకవర్గం అనుకుంటాను దాదాపు ఒక 500-700 ఎకరాలు జమాదాయపేట దగ్గర ల్యాండ్ కొన్నారు. ఆ టైంలో జమాదాయపేటలో అప్పట్లో అనకాపల్లి ప్రాంతీయులు దాదాపు నాకు తెలిసింది ఉమ్మడి జిల్లాలో ఈ ప్రాంతానికి సంబంధించిన ఈ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తుల్లో ఎక్కువ విస్తీర్ణం కొనుగోలు చేసిన వ్యక్తిగా కీర్తి సంపాదించారు. ఆ టైంలో విలేకరులు అందరూ కలిపి 6-5గా ఉన్నారు. ఆ 5ని కూడా మమ్మల్ని తీసుకెళ్ళి 3 రోజులు పాటించారు. ఆ రోజు నేను నేర్చుకున్నది ఏంటంటే అందరికీ ఇష్టానుసారం భోజనాలు ఎలా కావాలంటే అలా ఏది కావాలంటే అది తప్పించారు, భోజనాలు పెట్టించారు. ఆ టైంలో కొంతమంది తినాలన్న ఆసక్తితో ఆశతో రేట్లు అన్ని చేసుకుంటారు. అలా నేను చేసుకున్నాను. బాబాయ్ ఒకటే చెప్పాడు, నేను అలా తినేవాడిని, మరి ఉదయం తినేవాడిని, మధ్యాహ్నం తినేవాడిని, కొంత వదిలేసేవాడిని, రాత్రి తినేవాడిని, కొంత వదిలేసేవాడిని. బాబాయ్ ఒకటే చెప్తున్నాను, తినడానికి తిండి లేక ఎంతోమంది బాధపడుతున్నారు. నువ్వు ఎంత తింటావో తిను, నువ్వు ఏది కావాలంటే పెట్టడానికి వచ్చి తీసుకొచ్చాను, మొత్తం ఎంత కావాలంటే తిను, కానీ వృధా చేయి, వేసుకున్నదంతా తిను అని ఒక మాట చెప్పారు. ఈ మాటని నా మైండ్లో ట్యూనింగ్ చేసింది అప్పుడు ఈనాడు విలేకరు పెంటకోట సీతారాం గారు ఉన్నారు. ఎందుకంటే మనం మనుషులు ఉన్నా లేకపోయినా సీతారాం గారు ఇక్కడ అందుబాటులో ఉన్నారు. ఉన్నా లేకపోయినా కొన్ని నేర్చుకున్న విషయాలు మేము ముందుంచదలుచుకున్నామని చెప్తున్నాను. ఆ రోజు తినే తిండి నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను ప్లేట్లో తినదే వేసుకుంటాను, లేదంటే బలవంతం వేసుకున్న తర్వాత పూర్తిగా బలవంతం ఉండిపోయినా సరే తినేసే వెళ్తాను, ఆకాంక్ష నీళ్ళు ఉంచుతాను.
అది ఆయన ద్వారా నేర్చుకున్నాను అనే విషయాన్ని నేను ముందుస్తున్నాను. ఆ విధంగా దయచేసి తినే తిండి ఎవరు కూడా వృధా చేయకూడదని ఆయన చెప్పిన సహాయం నాకు ఆరోగ్య స్ఫూర్తి మీరు కూడా పాటించాలని కోరుకుంటున్నాను. విశ్లేషణ చేస్తే ఆయన వేదానికి అపారమైన నమ్మకం. ఏ పనైనా సరే నేను అనుకుంటే నేను చేయగలను అనేటువంటి నమ్మినటువంటి వ్యక్తి జగ్గర గారు. అందుకే డౌన్ టు ఎర్త్, ఎక్కడి నుంచి స్టార్ట్ చేసినా సరే ఆకాశానికి అంత ఎత్తుగా ఆయన ఎదిగాడంటే కేవలం ఆయనకున్న మనస్తత్వం. ఏదైనా సరే నేను చేయగలను. ఎందుకు మొన్నటి వరకు కూడా, అంటే ఈ 3-4 నెలల కిందటి వరకు కూడా చిన్న కుర్రాడు వెళ్ళి సార్ మన ఈ వ్యాపారం చేసేద్దాం చెందేద్దాం, అంతేగాని ఎప్పుడు నేను చేయలేనేమో, నాకు ఇది చేత కాదేమో అన్న మనస్తత్వం ఆయన ఎప్పుడు కూడా నేను ఆయనలో చూడలేదు. అలాగే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏ వ్యక్తి అయితే 10 మందికి అన్నం పెట్టడానికి ఫస్ట్ నుంచి అలవాటు పడతాడు అతను గొప్పగా ఎదుగుతాడన్నటువంటి ఉదాహరణ జగ్గార గారు. ఎందుకంటే జగ్గార గారి ఇంటికి మీరు అందరూ వెళ్ళే ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా భోజనం టైంకి వెళ్తే భోజనం పెట్టుకుంటే ఆయన పంపించవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరిని కూడా అతను సొంత మనిషిగా చూడటమే కాదు, ఇంటికి వచ్చిన ప్రతి అతిథికి కూడా అన్నం పెట్టే సంస్కారం, అటువంటి సంస్కారం ఉన్న ఎప్పుడు కూడా ఆ స్థాయికి వెళ్తారనడానికి గొప్ప ఉదాహరణ. ఇటువంటి వ్యక్తిని మనం చూసుకొని వాళ్ళలో మనం అబ్జర్వ్ చేయవలసిన విషయాలు ఏంటి అబ్జర్వ్ చేసి అవి కొంతమంది అయినా సరే స్ఫూర్తి తీసుకుంటే చాలామందికి అదొక మిషనరీలో ఉపయోగపడుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. అలాగే కూడా అతను ఉన్న పెద్ద గొప్ప వ్యక్తిత్వం ఏంటంటే ఎవరినైనా మనిషిని చూసాడంటే అతను ఎలాంటాడు అంటే ఆయన చదువు లేకపోవచ్చు, కానీ కొంతమందికి భగవంతుడు ఏంటంటే కొన్ని రకాలైన సుగుణాలు ఇస్తాడు. అలాంటి వ్యక్తిత్వాలు ఆయన ఎవరినైనా చూస్తే అది ఎలాంటి చెప్పగలిగినటువంటి వ్యక్తి. అంటే నేను చాలామంది ఫ్రెండ్స్ ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత పలు గొడవల సందర్భం కానీ ఇంకోటి సందర్భం కానీ చూసినప్పుడు ఆయన 10 మందిలో ఇలా అబ్జర్వ్ చేసేవాడు. మొత్తం అంతా చూసిన తర్వాత రేపు చాలా పెద్ద పని వాళ్ళు ఈ తప్పిస్తే కానీ గొడవ తేలేదు. అంటే అంతటి ప్రతి దానిలో కూడా అంతటి దూరదృష్టితో ఉండేవాడు. అటువంటి వ్యక్తులు మనం ఏదైతే స్ఫూర్తిగా తీసుకోవాలో అటువంటి గొప్ప వ్యక్తులను ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి ఎదిగారంటే అందరూ సుగుణాలు అందరూ కూడా మనం కొన్నైనా సరే పాటిస్తే మన కాన్ఫిడెన్స్ పెరిగి మనం కూడా ఆయన స్థాయి కాకపోయినా మనం నచ్చి స్థాయిలో బతకొచ్చని చెప్పేసి జగ్గార గారి జీవితం చూసిన తర్వాత అర్థమైంది. ఇటువంటి వ్యక్తి ఎంతో మందికి పూర్వీకులు ఇచ్చారని చెప్పేసి చెప్పారు. అది ఆ భగవంతుడు కొంతమందికి ఆ లక్షణాలు పంపిస్తున్నారు. ఆయన ఈ విషయాలనే కాదు, చాలా విషయాల్లో సాయం చేయడమే కాదు. నేను చిన్నప్పుడు చూసినప్పుడు 4-5 కన్నా నేను పొలిటీషియన్ అనుకోవడానికి కానీ ఇవన్నీ కాకుండా ఓ వ్యక్తి వెనకాల ఎంతమంది పరిగెట్టేవారు అంటే వాళ్ళ ఇంటి దగ్గర చూసేవాడు. మొత్తం 9 గంటలకు వెళ్తే 100 మంది 1000 మంది అతని గురించి వేచి చూసిన రోజులు తెలుసు. అటువంటి వ్యక్తి మన అనకాపల్లి ప్రాంతంలో పుట్టడం, మన తాలూకు చరిత్రని రాష్ట్ర స్థాయిలో తీసుకెళ్ళేదంటే అటువంటి వ్యక్తి తాలూకా సందర్భంలో మనందరూ పాల్గొన్నందుకు మనందరూ కూడా మన ధన్యులని చెప్తూ ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించిన మన కాండ్రేగ వెంకటరావు గారిని, ఈ గౌరీ గ్రంథాలయ శాఖని మరి మీ అందరికీ కూడా మన ముఖ్యమంత్రి తెలియజేస్తూ ఒకసారి మరొకసారి ధన్యవాదాలు అర్పిస్తూ ఆయన ఎంత సంపాదించాలంటారు ఇది కూడా ఆయన ఎప్పుడు కూడా చెప్తున్నాడు. ఆయన ఎవరైనా చాలా మంది తక్కువలో కాపాడుతాడు, కానీ ఎంతమందికి మన దగ్గర తప్పుని అందరికీ కూడా ఉపయోగపడాలని చెప్పేసి అని అన్ని రకాల వ్యాపారాలు ఆయన ఇంకో విషయం ఏంటంటే ఆయనకి పొలంతో కానీ ఆకులతో కానీ ఏ మనిషితో కానీ ఏంటి సంబంధం లేదు. వీళ్ళు అర్థం చేసింది ఏంటంటే ఆయన దగ్గర ఊళ్ళో వర్తిని పని చేస్తున్నాం పనులు కూడా కావాలని ఆయన పనిచేశారు. ఈరోజు ఆయన పేరు చెప్పుకోవడం కనీసం మార్గదర్శనం 1000 మంది పైన పోలీసులు అంటే రూపాయలు ఇంగ్లీష్ చేసుకుంటే ఈరోజు చాలా మంది పోలీసులు చాలా మంది ఉన్నారు. ఆయన అందరూ ఈరోజు మన మంచి బ్లాక్ కూడా ఆయన
బెల్లం మార్కెట్లో పనిచేసి పిల్లనిచ్చేసేవారు. రే ఎక్కడ చేస్తున్నారా? నేను వరంగల్ జగ్గాల చేస్తాను, పిల్లనిచ్చేయండి. జగ్గాల గారి ఇండస్ట్రీ కూడా ఏర్పాటు చేశారు. బెల్లం మార్కెట్ తర్వాత అంత పేరు పెట్టారు. ఒక సామాన్య మానవుడు అసామాన్యమైనటువంటి చరిత్రను సృష్టించినటువంటి చరిత్రకారుడు జగ్గాల గారు. ఆయన గురించి చెప్పాలంటే బ్రిటిష్ కూడా అయ్యారు, చాలా బిజినెస్ చేశారు. ఎప్పుడు కూడా ఎవరు రూపాయిని ఆశించే స్వార్థపరమైనటువంటి వ్యక్తిత్వం కాదు. అందుకే మహాత్మా చెప్పాడు, గొప్పగా ఆత్మ కలిగిన వాడు. చనిపోయినప్పుడు కూడా ఆయన చాలా చక్కగా వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకున్నారు ఆయన మహాత్ములు. మరణించే వరకు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఎన్నో ఆస్తులు అమ్మేసినా సరే ప్రత్యర్థి గెలవాలని చెప్పినటువంటి ఏకైక మహాత్మే, ప్రత్యర్థి గెలవాలని చెప్పినటువంటి మహనీయుడే, బెస్ట్ పొలిటీషియన్ కూడా. రాజకీయంగా ఆయన ప్రజలకు సేవ చేశారా? ప్రజలకు సేవ చేసే వాళ్ళు రాజకీయంగా ఉంటారు, కానీ ఈయన నిరంతరం ప్రజలకు సేవ చేస్తూనే ఉన్నాడు. తర్వాత చాలా పరిశ్రమలు పెట్టారు, కళాశాల పెట్టారు, రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేశారు. ఎంతో మంది వ్యక్తిత్వ వికాసం